ఈరోజు ఈ యొక్క చర్చి 72వ సంవత్సరంలో పునాది కట్టి 1972లో కట్టి 2000 వరకు ఆగింది. 2021లో కప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుని నడిపించిండు 2001 నుంచి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, చాలా మంది మేము చర్చి కడతాం, డొనేషన్ చేయడానికి పేపర్లు కొడతారు, పత్రికలు కొడతారు. కానీ నా జీవితంలో నేను చెప్తున్నా, మోకాల నుంచి దేవుడితో మొరపెట్టుకునేదే నేను నేర్చుకున్నా. దేవుడు అట్లయితే ఆధ్యాత్మికంగా అనేకులను నడిపిస్తాడు. ఎన్నో ఈవినింగ్స్ ఈ సేవలో సంఘ చరిత్ర క్లుప్తంగా చెప్తున్నా. 72లో స్టార్ట్ చేసింది, 2001 నుంచి ప్రారంభించినాం. అప్పటికి కంప్లీట్ చేసినాం. ఏం లేదు, అమ్మ ఒక్కటే అంటుంది, ఏమొద్దు బిడ్డ సేవలో ఉందంటే నాకు ఇష్టం లేదు, వద్దమ్మా నేను సేవ చేయగలిగింది నాకుండే, నేను ఏదో ఒక మంచి గెజిటెడ్ ఆఫీసర్ అయిపోవాలని చాలా ప్రయాసపడ్డా, డబ్బులు కూడా పెట్టకపోతానని. కానీ ఎటుపోతుంది, దేవుడు కాలం ఇచ్చినానికి ఇటు ఉండాల్సిందే కదా. ఏదేమైనా నేను చెప్తున్నా, నేను నా సేవలో ప్రత్యక్షంగా దేవరమన్నాలో డిసిసి అన్న పత్రికా విలేకరి అన్న కన్నులారా చూసినాం. ఎన్నో అద్భుతాలు, 100 కాదు 1000 చూసినాం. ఆ 30 ఏళ్ళ అనుభవంలో 90 నుంచి స్టార్ట్ చేసిన ఈ సర్వీస్, ఈ సేవలో నేను ఇప్పుడిప్పుడు మీకు బయట కనబడుతున్నా, అంతే, బయటికి రాలేదు. 1992 నుంచి 90 నుంచి 2026 వరకు ఈ సేవలో ఉన్నాం. అది ఎలాంటి అనుకుంటాను, కన్న చూపు లేని వాళ్ళు, నోటి మాట లేని వాళ్ళు, పిచ్చోళ్ళు, తాళ్ళు గొలుసులు పట్టుకొని కట్టుకొచ్చిన వాళ్ళు. ఏ పాస్టర్ ఉంచుకుంటాడా? 18 రోజులు ఉంచుకొని పెట్టి ప్రార్థన చేసి స్వస్థత పొందినాక మనల్ని పంపించినాం. ఇదంతా హీలింగ్ మినిస్ట్రీ అని చెప్పి నేను అప్పుడు ప్రేరేపింపబడి అన్ని సంఘాల పేర్లు కొత్తవి పెట్టుకుంటాను, బాగా పెట్టుకుంటాను. కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. హీలింగ్స్ ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ బోధించినా స్వస్థతలే ఉన్నాయి. నేను ఒక్కటే దేవునితో అడిగిన, దేవా నువ్వు నిజంగా నన్ను నీ సేవలో వాడుతుంటే నీలాగా నేను తయారు నిలబట్టాలి, అంతే, నీలాగా స్వస్థత చేయాలని చెప్పి నేను దేవునితో డిసైడ్ చేసుకున్నప్పుడు ఆయన నాకు ఆ వరం ఇచ్చిండు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా కదా, సీక్రెట్ ఏం లేదు. యేసు ప్రభు రియల్ గాడ్, ఆయన నిజమైన దేవుడు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అనేకులు ప్రభుని తెలుసుకున్నారు. అధికారులు, పెద్దలు అనేకులు కూడా తెలుసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు ఈ సేవలో నాకు కొన్ని అనుభవాలు కూడా ఎదురైనాయి. ఇప్పుడు తెలుగులో ప్రార్థనకు వస్తే షాపు లేకపోవడం, కులంలో భోజనం చేయలేకపోవడం, వచ్చి వాళ్ళు నాకు చెప్పడం, నేను ప్రేర్ చేయడం, మళ్ళీ మాట్లాడడం, దేవుడికి చెప్పడం, తెల్లార వరకు సాల్వ్ అయిపోవడం పరిస్థితి. గొల్లలు ఒకరోజు అయితే అర్థం ఉన్నది, గొడ్డలు పట్టుకొని వచ్చి ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు చంపుతాను వీళ్ళకి నొత్తవా బయటకు రావంటే నక్కి ఉంటాను. ఎవ్వరు సపోర్ట్ చేస్తారు, మా అమ్మకు సపోర్ట్ ఆమె భక్తి వచ్చింది కానీ మరే విధంగా రాలే కదా అనగానే అప్పుడే పోయింది అందరి ముంగట, మీ అందరికీ తెలుసు. కానీ ఆమె 36 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇక్కడ నుంచి అదే విశ్వాసంలో కొనసాగింది. ఆమె కొనసాగడమే కాదు, వాళ్ళ బిడ్డలను మార్చింది. దేవుని విషయంలో అనేకులకు తెలుసు వార్త. అలా ముచ్చట్ల అన్న వాళ్ళు ప్రభులు తెలుసుకున్నారు. స్థిరంగా కొంతమంది ప్రభులో ఉండిపోయారు, తెలుగోళ్ళు, కాపర్లు. ఒకరోజు అయితే ఒక చిన్నమ్మ బిడ్డ, నీకు దేవుడు కావాలా భర్త కావాలా చూసుకో అంటారు వాళ్ళ కాపర్లు. ఏం చెప్పాలి? ఆ రోజు నేను కూడా వింటారైనా పంచాను పోయి ఒక మాట్లాడిపోచేది ఏం కాదు. దేవుడు ఉండేది గుండెలో, గుడిలో కాదు ఉండేది, పెద్దగా లక్ష్య పెట్టే దేవుడు ఉండేది గుండెలో పోసేది. మళ్ళా చెల్ల కొడుకు పెట్టినాక భార్య భర్తలు ఇద్దరు అన్న నువ్వే పేరు పెట్టంటారు. నేనేం చెప్తున్నానంటే, స్థిరంగా విశ్వాసంలో ఉండాలి. ఇలాగూ నా చరిత్ర. నేను ఈ చర్చిని డబ్బులు అన్నారు, మీరు ఇది హెల్ప్ చేయమని అడగలే. ఆ చెట్టు కింద ఆరాధన చేసేవాళ్ళం, అవునా? ఇవాళ వాన పడాలంటే ఇప్పుడు పడాలే, మేమంతా గట్టిగా ఉన్నాం. అక్క వచ్చిందా లైఫ్ శిక్ష బట్టల సెంటర్కి వెళ్ళి ఇక్కడ వరంగల్లో తెల్లారదాకా చేసినాం. ఆ రోజు చేసినామా లేదా? తెల్లార వరకు నీది కాదు పేరు తప్పు పెట్టినాం అని కొట్టేసిన జడ్జి. నువ్వు ఎట్లా పోతున్నావు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు?
రాజులను రాజ్యాలను సైతం కదిలిస్తాం. ఒకరోజు డిసిసిన అన్న అన్ని సిటీ కేబుల్లల్లా ఇక్కడ జరిగిన హీలింగ్స్ చేస్తుంటే ఒక ఎస్ఐ గారు గిట్లు ఉండాలి హీలింగ్స్ అంటే అన్న ఒకరోజు వచ్చి అన్న ఒకైనా ఆయన చాలా కన్న చూపు లేదు, నోటి మాట లేదు, నేను ఎసుకపోతాను, దయచేసి అలా నువ్వు వచ్చి ప్రార్థన చేయి అంటే నేను ప్రార్థన చేయంగానే ఆయన లేచి నడుతూనే ఉన్నాడు. అవునాసేనన్న దాదాపు 15 ఏళ్ళు కావచ్చు, ఎక్కువైంది. ఎందుకు చెప్తున్నానంటే వెంటనే కళ్ళ చూపు నోటి మాట లేదు, నిమిషకేసుకోపోతాను. అన్న వచ్చి నన్ను చాలా రిక్వెస్ట్ చేసిండు, నువ్వు రా అంటే గంటూరుకు పోయినాం, సైకిల్తో కూడా రోడ్డు ఇప్పుడు ఉన్నాయి కానీ అప్పుడెక్కడి పోయి అన్న ఇంటికన్నా తీసుకొచ్చి ఆ శివాన్ని తీసుకొచ్చాడైతే ప్రార్థన చేసి లేవగానే లేచిండు, వెంటనే మాట్లాడాడు. వాళ్ళంటారు మీ దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపెట్టంటారు. దేవుడు ఉండేది గుడిలో, ఈ గుండెలో ఉంటాడు. ఏ క్రైస్తవుడైనా తెలుసుకోవాలి, పెద్ద గుడి కట్టిండు, రంగులేసిండు, అన్నగాదు ఉండేది. నేను చెప్పే వాక్యం కూడా చూడండి. ఇట్లా నా సేవ హీలింగ్స్ ఇవన్నీ చూస్తుంటే హీలింగ్ మినిస్ట్రీ పెట్టాలనుకున్నా, అందుకే పెట్టిన. పిచ్చర్లు బాగాయండు, పెరాలసిస్లు బాగాయండు, అన్ని రకాల రోగులు బాగాయండు. దేవుని బిడ్డలారా, ఆవగిందంత విశ్వాసం ఉంటే ఏ రోగమైనా పోతాయి. నా కడపట్లో దించలేదా, మీరంతా సాక్షులు కారా? మంచి ఏషియన్ డాక్టర్లే బతకలు వేసుకోమన్నారు నన్ను. ప్రభాకర్ సార్ ఇట్లా వీళ్ళందరూ వచ్చి చూసిండు. ఎందుకు కానీ ఒకరోజు రాత్రి ఒకరోజు మాధవక నన్ను తీసుకుపోయింది. బ్రదర్ మా ఇంట్లో ఉండురా అంటే నాకు తోడబుట్టిన లేరు, బంధువులు లేరు. ఇదంతా ఓపెన్ సెటేజ్ కోసి అట్లా అసలు ఏ బంధువుడు కూడా తీసుకుపోయి నన్ను. అలాంటి సిచ్యువేషన్లో మాధవక్క హాస్పిటల్కి వచ్చి బ్రదర్ రండి ఇంటికి పోదామని ఒక పెద్ద హాల్ ఏసీ హాల్ ఇచ్చి నా దగ్గర ఇద్దరు మా ఊళ్ళో ఉంటే వాళ్ళకి వండి పెట్టుకుంటే అక్క లీవ్ పెట్టి. ఒక రాత్రి ఏమైంది తెలుసా, నేను ఒక్క చెప్పి నేను ముగిస్తుగా. ఒక రాత్రి ప్రార్థన చేసుకున్నా, పండుకోలేను, నిల్చోలేను, నడవలేను, లేపలేను. ఇలాంటి సిచ్యువేషన్లో పండుకున్నప్పుడు ఇట్లా ముట్టింది, తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి కొత్త జర్మనీ టెక్నాలజీతో నేను ముట్టి బాగా చేస్తున్నాను అని చెప్పి ఇట్లా ముట్టగానే నేను నర్సులు అనుకుంటున్నా. కానీ తెల్లటి బట్టలు ఇట్లా ముట్టంగానే చొత్తుకున్నా, ఏ పెయిన్ లేదు, నొప్పి లేదు. అదే రాత్రి భయం లేదు. హీలింగ్ మినిస్టర్ అందుకే పెట్టినా, ఏ మాత్రం భయపడుతుంది క్రైస్తవుడు అనేవాడు. యేసు ప్రభు ఉన్నాడు, రోగం వస్తుంది, కష్టం వస్తుంది. అక్కింట్లో చూసేవాళ్ళకు టైం 1 అవుతుంది మధ్యరాత్రి. లేచిన ఒక్కరినే లేచిన మా ఇంట్లో ఇట్లా లుంగి అది ఒకటి ఉంటుంది కట్టుకునేది, ఇదంతా ఓపెన్గా కట్టేసింది కదా. చూసే వరకు ఒక్కరినే లేసే వరకు వెళ్ళాలి. ఒక్కరిని ఎట్లా లేస్తాను, ఏంది ఏంటంటే నాకేం లేదు, రాత్రి జరిగింది, ఇప్పుడే జరిగింది అని చెప్పిన. తెల్లారగానే కారు మాట్లాడుకుని అక్క రాత్రి దేవుడు నన్ను ముట్టిండు. ఒక్క గోలి మింగలే, కడుపు మొత్తం చీల్చుడు, ఇటు ఓరు. నాది వరంగల్ డిస్టిక్లే ఉంటుంది, అంత పెద్ద ఆపరేషన్. అవునా అన్న, నువ్వే కదా వచ్చింది నా దగ్గరికి. రజనీ మీరు అందరూ సాక్షి కదా. నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆయన కృప, నేను బ్రతికిందంటే ఆయన కృప అంతే. ఏమీ లేదు, కష్టపరచలేదు. నేను రోగంలో, కష్టంలో, బాధలో, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. దేవునికి మొరపెట్టాలి, బాగా మొరపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బాగా చేస్తాడు. నేను చెప్తున్నా కదా. వెంటనే కారు తీసుకొని ఇంటికి వచ్చిన అమ్మ ఉండదు అంతా ఆఫీసర్ ఆమెకు తెలియదు, చెప్పలే. తెల్లగా వచ్చినా పోయినా మాట్లాడినా ఉన్నా, మళ్ళీ తెల్లారిపోయినా. వచ్చేటప్పుడు మన మోహటాల్లో చికెన్ బిర్యానీ తినొచ్చిందండి కుట్లున్నప్పుడు. అన్ని రోజులు నేను తినలే. ఈ కుట్లు స్టిచ్చెస్ ఉన్నాయి. రవి మనం 7గురం కదా, 7గురికి ఫుల్ చికెన్ బిర్యానీ తినడానికి చెప్పి నేను తెప్పించిన. అవునా, ఆ చికెన్ బిర్యానీ హోటల్లో తిని ఇంటికి వచ్చేసాను, ఏమి పాడలేదు. మళ్ళీ పోయిన 3వ రోజు స్టిచ్చెస్ తీసుకున్నా. ఈ రోజు వరకు చాలా యాక్టివ్గా హుషారు. నేను తినాలనుకుంటాను. ఇప్పుడు మీరు హుషారుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. నేను ఎప్పుడైనా చెప్తా, యేసు దేవుడు ఉంటే ఎందుకు రాబోయం కొండలాంటి కష్టాలు వచ్చినా
తొలగిపోవు క్షణం. నీ గుండెలో యేసు ప్రభు ఉండాలి. కాబట్టి ఏ బాధైనా తొలగిపోతుంది. అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, ఏదైనా పోతుంది. నువ్వు ప్రభు నన్ను విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డారా, ఒకరోజు గన్పూర్ నుంచి విలేకరులు అందరూ వచ్చిండ్రు. ఆ రోజు ఆ మెంటల్ వెంకటలక్ష్మి తోటి మాట లేకుంటుంటే ఈమె ఎంత బాగా అయిందంటే ప్రార్థన చేయనే బాగా అయింది. అవరాసేనన్నా విలేకరులు అందరూ పత్రికలు తీసుకురంటే వద్దొద్దు, నా సమయం కాదు, ఇది రాయిద్దన్నా కూడా కొంతమంది రాసిండు 2000లో. ఈ విషయం 26 ఏళ్ళ కిందట. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నమ్మిన నా దేవుడు రక్షించే సమర్థుడు. దేవుడు కనుక నాకు ఈ కార్యం చేయకపోతే నేను మామూలుగా మీలా ఉంటా. దేవుడు అనేక సార్లు మాట్లాడిండు, ముట్టిండు, ధైర్యపరిచిండు. కానీ పోయినసారి ఈ జూన్ 10వ తారీఖు అమ్మ బతికే ఉన్నది. అమ్మ ఏమో నేను ముందుకుంటూ ఉందో అని ఒక దండేసినాం. ఒకటి అమ్మాయి అతను తెచ్చిందంటే చాలా చాలా ఊరినే కాదు అసలు. అమ్మతో నేను ఎంతో ఏదో ఉంటున్నా. ఇది ఎప్పుడు కూడా బాధపడద్దు. మరణమైన వస్తుంది. మరణము చూడక ఏ ఉద్యోగం చేసినా 10 మంది పిల్లలు ఉన్నా ఎంత సంపాదించిన ఒకరు విడిచిపెట్టేసుకోవాలి. కానీ అమ్మకు పోయినసారి అమ్మ నువ్వు చనిపోకముందే నీకు ఒక తండ్రి అయితే అక్కడ నేను ఉద్యోగం చేసినాం ఆనాడు కదా. నెక్స్ట్ ఇయర్ ఉండవు నాకు తెలిసిపోతుంది, బాగా కన్ఫర్మ్ అయిపోతుంది. నేను ఆ 7 వాళ్ళ అమ్మ ఇంటికి పోయి అక్క నువ్వు గంటలో చనిపోతావు అక్క అయిపోయింది అక్క ఇంటికి పోయి చెప్పొచ్చు. వాళ్ళ అప్పుడు కోపపడవచ్చు కదా. కాదు, వాళ్ళు నమ్మిండు ఈ అన్న చెప్పిన మాట కరెక్ట్ అవుతుందని. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు ఆరాధించే రక్షించే సమర్థుడు. దేవుని బిడ్డారా, ఈవినింగ్ పరిచర్యలో ఈ స్టాఫ్ గారు ఏం అడగలేదు ఎవరిని. రోజు ప్రార్థన చేసుకుంటుంది ఒక్కనే కదా. ఈ బండలు కావాలంటే లోడు వచ్చి దిగింది. ఎంత అద్భుతం. పనుల్లో కొరకు ప్రార్థన చేస్తే కనుక సుతార్లకు పని దొరుకుతలేదట. అదే తమ్మడి వెళ్ళిపోవట వాళ్ళు వస్తే ఇక్కడనే వాళ్ళ ప్రైస్ అన్ని ఇచ్చి ఇక్కడనే పని చేయించిన. ఇప్పుడు నా సంఘస్థులైన మీకు నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఇది క్లుప్త సంఘ చరిత్రగా దిగుతున్నా. ఇప్పుడు